సముద్రం చూసి మన జీవితం నేర్చుకోమంటాడు. సముద్రం అంత లోతుగా మన వ్యక్తిత్వం ఉండాలి. అలాగే వివేకానంద చెప్తాడు. అలా అంటే నాకు చాలా ఆదర్శం. అలయే నాకు ఆదర్శం. ఎందుకంటే ఎగిరి పడుతున్నది కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు అంటాడు కెరటాన్ని గురించి. అలన్నా కెరటమన్నా ఒకటే కదా! కాబట్టి ఈ సముద్రం గురించి మనం ఏం తెలుసుకోవడం, మన జీవితంలో కూడా ఈ సముద్రంలో ఈ సంఘటన పోలిస్తే మన గురించి గడియలో ఒకడు చాలా మంచిగా చెప్తాడు. మీ అంత గొప్పవాడు లేడు. మీ సంస్కారం గొప్పది. మీ హృదయ వైశాల్యం పెద్దంటాడు. ఆ తర్వాత ఇంకోడెవడో ఆ పక్కకెళ్తే మీ ఇంత దరిద్రుడు లేడు. మీరు ఏదైనా మీకు మాట్లాడమే రాదు. ఏదో ఒక విమర్శ. మీరుకి సేవ చేయగలిగి ఉండి కూడా మీరు మాకు కనీసం మాట సాయం కూడా చేయలేదని ఒకడెవడో అంటాడు. మళ్ళా ఇటు ముందు ఇంతకుముందు అన్నవాడే తర్వాత ఏమంటాడు? ఈ వ్యక్తి పనికిరాడని ఒకడంటాడు, పనికొస్తాడని ఒకడుంటాడు, వీడు గొప్పవాడని ఒకడుంటాడు, వీడు పరమహీనుడని ఒకడుంటాడు. మనం ఒక సముద్రంలాగా పిలిచి ఇందాక చెప్పా కదా ఇసుక ఇవన్నీ ఇసుకలో రాతలు లాంటివి. మళ్ళా ఒక సముద్రంలో వస్తే ఎలా ఉండదు. మన వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకునే వ్యక్తిత్వానికి అవతల వాడు ఏదో పెట్టే కామెంటు ప్రాతిపదిక కాకూడదు. దాన్ని చూసి మనం బోరున ఏడుస్తూ అలా అనేసాడేంటి, ఇలా అనేసాడు. ఆ కామెంట్‌కి అసలు పట్టింపు లేదు. అసలు పట్టించుకోకూడదు. ఆ విషయంలో సముద్రంలాగా తీసుకోవాలి. బాగా గొప్పవాడని రాసినా మనకు వచ్చేదేమీ లేదు. అలాగే చండాలుడని రాసినా మనకు పోయేదేమీ లేదు. ఎదుటి వ్యక్తులు ఇచ్చే ఈ విమర్శలు, ప్రశంసలు దృష్టిలో పెట్టుకొని మన జీవితం ఉండకూడదు. మనం ఆ రకంగా జీవితంలో వెళ్ళకూడదు.